మేము గత 2 నెలల నుంచి కొన్ని కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమం అయినా ప్రభుత్వం నుంచి ఎన్నో వస్తుంది. కొంతమంది అధికారుల వల్ల మాకు రేట్లు పడుతూ ఉన్నది. మా చిన్నమైన స్వల్పమైన డిమాండ్లు ఎవరు కూడా బర్డెన్ అయ్యేది కాదు, ప్రభుత్వానికి కూడా బర్డెన్ కాదు. కానీ కొంతమంది మన కమిషనర్ గారి వల్ల ఇది కొంచెం డిలే అవుతూ ఉంది. కంప్యూటరేషన్ చేయమన్నారు, కంప్యూటరేషన్ చేశాము. ఆడిట్ కంప్లీట్ చేయమన్నారు, ఆడిట్ కంప్లీట్ చేశాము. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అన్నారు. ప్రతి విషయంలోనూ మేము ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తూనే ఉన్నాము. కానీ 2019లో మన గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ జీవోనే మేము ఇంప్లిమెంటేషన్ చేయమని కోరుతున్నాము. ఎందుకంటే మేము అడగట్లేదు, వాళ్ళు ఇచ్చిన జీవోనే మేము ఇంప్లిమెంటేషన్ చేయమంటే దానికి కొంతమంది అధికారులు ఇంకొక 112 జీవోని 114 జీవోలని కొన్ని రకాలైన జీవోలు ఇష్యూ చేసి ఇబ్బందికరంగా పెడుతున్నారు. 2019 జీవోలో ఇష్యూ చేసేది ఏంటంటే 36 జీవోలో కొంతమంది ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తూ తదుపరి 2000 మనకి జీతాలు కూడా 3 సంవత్సరాలు మన ఆప్టాప్ కావచ్చు, డీసీసీబీ కావచ్చు, సొసైటీ స్ట్రెంత్ అయ్యేదాకా 3 సంవత్సరాలు వాళ్ళే జీతాలు ఇస్తారని దాంట్లో ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్ఫర్లు ఇస్తున్నారు. అదేవిధంగా కొత్త నియామకాలు జరగాలంటే డిఎల్ఎస్సీ కమిటీ ద్వారా నియామకాలు జరగాలని చెప్పి ఆ జీవోలు ఇష్యూ చేస్తున్నారు. కానీ ఆ డిఎల్ఎస్సీ కమిటీ 2019లో చేసిన డిఎల్ఎస్సీ కమిటీ ఈ రోజు కూడా డిఎల్ఎస్సీ కమిటీ పెట్టి ఉద్యోగస్తులను కూడా తీసుకోలేదు. మేమేం చేసాము, కంప్యూటరేషన్ చేయాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా కూడా మనకి స్టాఫ్ లేనందువల్ల కొత్తగా మన పాలకవర్గాలు అయితే ఉన్నాయో కొత్త స్టాఫ్ నియమించుకోవడం జరిగింది. ఇప్పుడు 6 సంవత్సరాలు చేసిన తర్వాత ఈరోజు ఆ స్టాఫ్ని తీసేయమంటున్నారు. అది ఎంతవరకు సబబు? 2019లో డిఎల్ఎస్ఏ కమిటీ పెట్టి మిమ్మల్ని తీసుకోవడానికి వీలు కాదని చెప్పుకుంటే ఆ రోజు చెప్పుకుంటే ఈ రోజు ఆ 2019 తర్వాత వచ్చిన ఉద్యోగస్తులు ఈరోజు రిక్రూట్ చేయాల్సిన అవసరం కూడా కాదు. కాకపోతే డిఎల్ఎస్ఏ కమిటీ ఏర్పాటు చేయకుండా వాళ్ళు మేము సొసైటీలో రన్ కావాలంటే వాళ్ళని తీసుకొని ఈరోజు వాళ్ళని తీసేయడం మనకు కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆ సొసైటీలో నియామకాలు జరగాలి కాబట్టి ఆ నియామకాల్లో భాగంగా మొదటి ప్రయారిటీగా 2019 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి తదుపరి కొత్త ప్రెషర్స్ తీసుకోమని చెప్పేసి మేము మన ప్రభుత్వానికి కావచ్చు, మన అధికారులకు కావచ్చు విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా 2019, 2024లో 2 PRCలు రావాల్సిన సొసైటీలకు ఉన్నాయి. ఆ PRCలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కాబట్టి గవర్నమెంట్ మా ఇందు దయించి మా విధమైన కోరికలు తీర్చి రైతులకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా మీ ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాము.